ఒక్కో టైంలో విశ్వాసం చాలా అధికంగా ఉంటుంది, కానీ ఒక్కొక్క టైంలో ఎలా ఉంటుంది? అల్ప విశ్వాసమై చెడిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటావు. లేదు, విశ్వాస విషయంలో నువ్వు స్థిరంగా ఉండాలి. ప్రభువును చూస్తున్నప్పుడు విశ్వాసం ఉంది, కానీ ప్రభువును కాకుండా తుఫాను చూస్తున్నప్పుడు అస్థిరుడిగా మారిపోయాడు. ప్రభువును చూస్తూ నడుచున్నప్పుడు నీటి మీద నడిచాడు, కానీ ఎప్పుడైతే తన యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి శిష్యులను చూశాడో, లేకపోతే గాలి తుఫాన్లు చూశాడో, ఆ పేతురు పడిపోసాగాడు. ఎందుకో తెలుసా? ప్రభువును చూస్తున్నంతసేపు నీలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ద్వారా అద్భుతాలను చూస్తావు. నీటి మీద మాత్రమే కాదు, అగ్ని మీద కూడా నడిచేటువంటి గొప్ప ఎబిలిటీ నీకు వస్తుంది. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో విశ్వాసం లోపిస్తూ ఉందో, అన్నిటికీ నువ్వు భయపడతావు, ప్రతిదానికి భయపడతావు, ప్రతి చిన్న మాటకి భయపడతావు, ప్రతి చిన్న వ్యక్తికి భయపడతావు. ఇంకా చెప్పాలంటే సాతాను కూడా చిన్న పిల్లదయ్యని పంపించినా సరే ఆ పిల్లదానికే భయపడిపోతూ ఉంటావు నువ్వు. ఎప్పుడు తెలుసా? విశ్వాసం నీలో లేనప్పుడు. విశ్వాసం స్థిరులుగా ఉండాలి. నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించుదనని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి చెబుతూ ఉన్నాడు.